ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని ఇక్కడ పోటీ చేస్తున్నారేమో తప్పితే నేను ఒక కులానికి చెందిన వాడు కాదన్నారు. అలాంటిది ఇక్కడ కాపు కులం ఉందని ఎక్కువ ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు గాజువాకలో పోటీ చేయలేదు? ఎందుకు భీమవరంలో పోటీ చేయలేదు? ఎందుకు తిరుపతిలో పోటీ చేయలేదు? ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేయలేదు? అంటే ఇక్కడ మీ కులం ఉంది కదా సపోర్ట్ చేద్దాం అనుకుంటాను. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు తిరగబడతాం. ఈ రోజు అవతల అయితే వేరే పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధం కదా. మేము మాత్రం మా వరంగా టికెట్ ఇచ్చేంత వరకు పోరాడతాం. ఓటు వేయడానికి కూడా వెళ్ళాం మేము. ఈ రోజు ఎందుకంటే ఇంత మోసం ఎంత దారుణమా పార్టీలను తల వాడుకొని తెలుగుదేశం పార్టీ జెండా మోసి మేమందరం కూడా ప్రతిరోజు ఇప్పటికీ కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం 3ంటికి కార్యక్రమం కొని వచ్చాం. మేము తెలుగు చూస్తే పవన్ పోటీ చేస్తున్నాడు, మనం కూడా టికెట్ లేదని చెప్పారు. ఇది ఎంత న్యాయం? చంద్రబాబు నాయుడుకి అసలు న్యాయం ఉందని అడుగుతున్నా. లోకేష్ బాధ్యత జరిగింది, ఎంత ఘనంగా జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? వర్మ గారి ఆధ్వర్యంలో జరిగింది, ఘనంగా జరిగింది. ఎక్కడైనా జనసేన నాయకులు కానీ ఇన్ఛార్జ్ కానీ ఎక్కడైనా కనబడుతున్నారు? అసలు ఇప్పుడు గమనించుకోవాలి. పిఠాపురంలో జనసేనకి ఎంత ఉంటుంది? ప్రజా అభిష్టం మేరకు అయ్యండి. మీరు ప్రజా అభిష్టం ఉంటుంది కదా, ప్రజలను కనుక్కోండి. వడ్డించుకొని ఉమ్మేసే రకాలి అది ఆకతో తీసుకోవడం కాదు. నీకు దమ్ము ఉంటే కొట్టించి పెట్టావు జనాలకు ఎప్పుడైనా సరే. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. ఏం దమ్ము ఉందని వచ్చి పెట్టాలని పరిపాలిస్తావు నువ్వు. ఎవరు చూస్తాను వర్మ గారి తర్వాత ఎవరికి